దసరా నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా జరగడానికి ప్యాట్ల నాగేష్ పుష్పలత దంపతులకు జన్మించిన సుకేష్ సుజిత్ అన్నదమ్ములు ఇద్దరు నవరాత్రులలో నిష్టగా ఉంటూ సరస్వతి అమ్మవారు పురవీధుల్లో వెళ్ళడానికి వీరు అశ్వరథాన్ని వారే స్వయంగా ఖర్చులు పెట్టి తీసుకురావడం జరుగుతుంది. మనం ఆ రథాన్ని చూడవచ్చు. వీరే ప్యాట్ల నాగేష్ పుష్పలత దంపతులకు జన్మించిన ఇద్దరు కుమారులు సుకేష్ సుజిత్. వీరిద్దరూ పుణ్య కార్యక్రమాలు చేస్తూ భక్తి భావనతో వీరు చేసే కార్యక్రమాలన్నీ ఇతరులకు ఆదర్శంగా ఉంటుందనే చెప్పాలి. వీరు చేసే వ్యాపారం ఏదైనా ఎవరు ఏది సంపాదించినా పుణ్య కార్యక్రమాలకు వినియోగించాలని పెద్దలు చెప్తుంటారు. అదే కోవలో వీరు చేస్తున్న పుణ్య కార్యక్రమాలకు అందరూ సంతోషపడుతున్న విషయం మనం ఇప్పుడు చూడవచ్చును. జ్ఞాన సరస్వతి అమ్మవారు దసరా రోజు జంబి కార్యక్రమానికి బాసర పురవీధుల్లో తిరుగుతూ ప్రతి భక్తుడికి అమ్మవారి ఆశీస్సులు అందించే విధంగా అశ్వరథంపై వారు వెళ్ళే విధానాన్ని వీరు ప్రతి సంవత్సరం వీరి ఖర్చులతో అమ్మవారిని ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఊళ్ళో పురవీధులన్నీ ప్రతి ఇంటింట ఆరతితో అమ్మవారిని స్వాగతం పలికిన విజువల్స్ మనం చూడవచ్చు. అదేవిధంగా చిన్నారులు కూడా భక్తి పారవశ్యంలో బాసర గ్రామంలో ఇది మొదటిసారిగా కొన్ని వేల సంఖ్యలో భక్తులందరూ ఊరేగింపుగా వెళ్ళడం అందరికీ ఆనందదాయకంగా కనబడింది. యథా రాజా తదా ప్రజా అన్న చందంగా బాసర గ్రామంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఊరేగింపును అందరూ దర్శించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందిన విషయాలు మనం చూడవచ్చు. గ్రామంలోని ప్రతి కుటుంబం వారు కూడా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని అమ్మవారి రాకై ఆర్తులు పట్టుకొని ఉండడం, అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీస్సులు పొందిన విషయం. ఆలయ అధికారి అంజనాదేవి గారి అధ్యక్షతన అంజనాదేవి గారి ఆధ్వర్యంలో ఈ పండగ జంబి కార్యక్రమం ప్రతి ఏటా ఇది జరుగుతుంది. ఈ జంబి కార్యక్రమానికి అమ్మవారే స్వయంగా ఊళ్ళోకి వెళ్ళి ఊరు నుండి వస్తూ ఆలయానికి వచ్చే ముందు జంబి చెట్టుకు పూజ చేసి ఆలయంలోకి महाराज्यमाधिपत्यवनं समन्वयानादीशा सार्वभौम सार्वार्षा आन्दादापरार्धात् पृथिवी समुद्रपर्यन्ताय